నమస్తే అండి, స్వాగతం అండి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఛానల్కి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి కోటి విక్టోరియా గ్రౌండ్లో ఉన్నాము. సో ఇక్కడ అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని 65 ఫీట్ల అమ్మవారిని పెట్టారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మవారు. సో దీని గురించి విశేషాలు మనము గులాబ్ సీన్ అన్న మాటల్లో తెలుసుకుందాం. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత పెట్టడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీగా విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్లామియా బజార్, చెదరాట్ కోటి, హైదరాబాద్లో చాలా గ్రాండ్గా 65 అడుగుల అమ్మవారి విగ్రహము ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. చాలామంది వేల సంఖ్యలో అమ్మవారు వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. మరియు ఈ యొక్క మాతని తయారు చేయడానికి ఓన్లీ మట్టి, గడ్డి మరియు ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే తయారు చేయడం జరిగింది. సో మనకు గత ఇంతకుముందు 5 సార్లు ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం కూడా జరిగింది. సో ఈ ఇండియాలోనే ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరుగాంచిన అమ్మవారికి. ఇంకోటి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని పూజించుకొని వెళ్తుంటారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ మాతగా కూడా ఒక పేరుగాంచిన అమ్మవారు. మరి ఇది ఒకటి మన ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిసారి వచ్చి తిలకిస్తారు. ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు వచ్చేసి 15వ తారీఖు మహాశోభాయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమై మళ్ళీ ఇస్లామియా బజార్ మరియు మోతీ మార్కెట్ మరియు చూనా స్వీట్ హౌస్ మరియు సాయిబాబా టెంపుల్ ముందు నుంచి యథాస్థానం ఇక్కడికి తెచ్చి ఇక్కడనే నీళ్ళతో నిమజ్జనం జరుగుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తారు? ఇది 25 సంవత్సరాల నుంచి అమ్మవారు పెట్టడం జరిగింది. ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి ఇంత పెద్ద ప్లేసు జిహెచ్ఎంసీ వాళ్ళతో సంప్రదించి ఈ యొక్క ప్లేసు తీసుకోవడం జరిగింది. 2014లో మన ఇస్లామియా టెలివిజన్ హోటల్ గల్లీలో పెట్టి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ తీసుకెళ్తుండే. అప్పుడు దాదాపు 50 అడుగుల విగ్రహం. అప్పుడు ఆ టైంలో చాలామంది భయపడుతుండే, ఓన్లీ మట్టి విగ్రహము అంత దూరము ఎట్లా తీసుకెళ్తారు ఏందనేది చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 4 ఏసీపీ జోన్లు టచ్ అవుతాయి. వాళ్ళు మరియు మా పోలీస్ స్టేషన్ వాళ్ళు, సైఫాబాద్, ఐబిట్స్ మరియు నారాయణగూడ పిఎస్ అందరు పిఎస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఈ అమ్మవారి ఊరేగింపుకు పాల్గొని అక్కడికి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే చాలా మనకు అభినందించారు. అందరూ ఇలాగే మట్టి విగ్రహాలు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ 2014 మళ్ళీ 16, 17లో కూడా చేసినందుకు మనకు ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మనకు అవార్డు రావడం జరిగింది. 2014, 2019, 2021, 22, 23లో 5 టైమ్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సంస్థ వాళ్ళు వచ్చి ఇంత పెద్ద మట్టి విగ్రహం చేసినని ఇప్పుడే మనకు అవార్డు ఇచ్చి సన్మానించి వెళ్ళారు. సో మనకు ఈరోజు ఢిల్లీ నుంచి కూడా కాల్ వచ్చింది. వాళ్ళు ఈ సండే కానీ మండే కానీ వచ్చి అవార్డు కూడా మీకు దక్కిందని చెప్పేసి కాల్ కూడా వచ్చింది. సో నేను కూడా వస్తుందని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడ కలకత్తా కానీ మన అమ్మవారు అంటే కలకత్తాలో చాలా పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి, కానీ అమ్మవారి విగ్రహం మాత్రం 5 నుంచి 10 అడుగులే ఉంటుంది. ఒక మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక విగ్రహం అంటే మన ఈ అమ్మవారి విగ్రహం. శ్రీశక్తి మహాదేవి, మా దుర్గాదేవి మాత రూపిణి. ప్రత్యేకంగా ఈ 9 రోజులు 9 రకాల పూజలు ఉంటాయి. ప్రతి అమ్మవారికి రోజు రోజుకు ఒక్కొక్క రూపం ఉంటుంది. ఎందుకంటే స్పెషల్లీ మనకు ఒక వేరే దేవునితో కాకుండా రోజు పూజలు, నిత్య పూజలు అనేది రోజు ఉంటుంది. కానీ ఈ దుర్గామాత పూజకు రోజు రోజు అవతారాలు, రోజు రోజు కలర్ సంబంధించిన చీరలు మరియు ఆమెకు రోజుకు ఒక డిఫరెంట్ నైవేద్యం పెట్టాల్సి వస్తుంది. మరి కుంకుమ అర్చన మరియు మహా ఆరతి అనేది ఇక్కడ చాలా ఫేమస్. ఆరతి కార్యక్రమాలు కూడా ఉంటాయి. తదుపరి ఇంతకుముందే మన కల్చర్ ప్రోగ్రాము మరియు దాండియా ప్రోగ్రాము అన్నీ ఇక్కడ అమ్మవారి దగ్గర ఉంటుంది. ఈ అమ్మవారికి ప్రత్యేకత అంటే అమ్మవారిని చూడడమే ప్రత్యేకత. అందరు జనాలు వచ్చేది అమ్మవారిని చూడడమే పెద్ద ప్రత్యేకత. దాంతోపాటు మంచి పూజలు కూడా జరుగుతుంటాయి. థ్యాంక్ యూ.